నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత. అనారోగ్యంతో హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస. కోట శ్రీనివాసరావుకు సినీ రాజకీయ ప్రముఖుల నివాళి. కుటుంబ సభ్యులు అభిమానులకు ప్రగాఢ సానుభూతి. కి పైగా చిత్రాల్లో నటించిన కోట విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన ఎజెండా. దేశవ్యాప్తంగా అమలు కావడమే లక్ష్యమన్న సీఎం. వైభవంగా సాగుతున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు. తొలి బోనం సమర్పించిన పొన్నం. మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున ఫిలిం నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 83 ఏళ్ల కోట శ్రీనివాసరావు 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేశారు. 750కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. బాల్యం నుంచే కోటాకు నాటకాలంటే చాలా ఆసక్తి. సినిమాలలో రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం జరిగింది. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. విలన్గా, తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా కోట వేయని పాత్రలంటూ లేవు. వేసిన ప్రతి పాత్రకు ప్రాణం పోశారు. ఆహనా పెళ్లంట సినిమాలో కథానాయికగా తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది. కోట శ్రీనివాసరావు ప్రతినాయక పాత్రపై అందరి అభిమానం పొందారు. కోట శ్రీనివాసరావు బాబు మోహన్తో కలిసి చాలా సినిమాలలో జోడీగా నటించారు. కోట శ్రీనివాసరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులోనూ నటించారు. రాజకీయవేత్తగా కూడా కోట పాత్ర పోషించారు. 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడి వంటి వివిధ విభాగాల్లో నంది అవార్డులు అందుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషికి 2015లో పద్మశ్రీని అందుకున్నారు.
మహానటుడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. చివరిగా మా అందరికీ చాలా ప్రియమిత్రుడైనటువంటి కోట శ్రీనివాసరావు గారు ఇక్కడ లేరు అనే భావనే చాలా బాధగా ఉంది. ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ. నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోట శ్రీనివాసరావు గారితో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అనేక చిత్రాల్లో మా జేబెరీ సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాలు ఇద్దరం కలిసి చాలా పాత్రలు చేయడం జరిగింది. ఎవరిని అనుకరించేవాడు కాదు, తనదొక స్టైల్ లాగా తను చేసుకుంటూ వచ్చాడు. విల్నీ పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు. ఈ వ్యంగ్యం చేయటంలో అయితే అతని తర్వాతే ఎవరైనా సరిపోతే. కోట శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం, ఆయనతో కొన్ని సినిమాలు చేశాం. ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. కానీ అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని అనేప్పుడు ఆయన 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకొని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసిన. అసలు ఇది ఇలా వస్తుంది అనుకోలేదు. ఈ న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు. చాలా బాగానే ఉండేది. 3 months ముందు వచ్చి ఒక్కసారి కలిసి ఉండాల్సింది. అది బాగా నాకు ఆయన అచీవ్ చేయంది ఏం లేదు, చూడండి ఏం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషం ఒకటే, చేయంది మర్డర్ ఒకటే అని. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడుగా ఏమి లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి ఆయన ఒక డిక్షనరీ. మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ లేవు. తెలుగు వాళ్ళకి రావాలి అవకాశం. ఆయన ఎప్పుడు దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి. ఎప్పుడు కలిసినా ఫైరు, ఆ ఎనర్జీ, అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేశాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్. ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోనే, తమిళ ఇండస్ట్రీలో వచ్చి, హిందీ ఇండస్ట్రీ కోట శ్రీనివాసరావు అంటే ఈజ్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేశారు పాత్రలో. ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మ శాంతి కలగాలి. అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను. మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం, ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. నాతో ఎప్పుడు ఎండబాయ్ అంత. నిన్న అమెరికా తానాకెళ్ళి వస్తున్నప్పుడే నేను అమెరికా నుంచి కూడా ఏంటి మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, అబ్బాయి నువ్వింటిరా అన్నాడు ఆయన వారం క్రితం.
కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం, అది స్పెషల్. ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగల, మీకు తెలుసు, నాకన్నా మీకే ఎక్కువ. ఎందుకంటే చూసింది మీరు, చేసింది మేము, చూసింది మీరు. అలాంటి కోటమామ గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన. మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు. అలాంటిది కోట శ్రీనివాసరావు గారు ఇవాళ మనందరికీ, తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు. చాలా తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. తమిళనాడు తిరువల్లూరు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హైస్పీడ్ డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 8 వ్యాగన్లకు మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నై నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. நான் இன்பாவுக்கு ஃபோன் பண்ணி வர சொன்னேண்ணா, சீக்கிரம் சொல்ல, மைக் மட்டும் சொல்லணா. குறுக்க வரும். తమిళనాడు తిరువల్లూరు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హైస్పీడ్ డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 8 వ్యాగన్లకు మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నై నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సికింద్రాబాద్లో కొలువైన శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. మొత్తం 6 క్యూ లైన్లో కూడా భక్తులు దాదాపు కిలోమీటర్ మేర నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. బోనాలతో వచ్చేటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లో వస్తున్నటువంటి మహిళలు కూడా మనం చూడొచ్చు. అయితే ఇంత భక్తుల కోసం ప్రత్యేకంగా బోనాలతో వచ్చే వాళ్ళకి క్యూ లైన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా వీఐపీ దర్శనాలు, మరోవైపు సాధారణ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో బోనాలతో వచ్చే మహిళలు సైతం దాదాపు 2 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క అమ్మవారిని దర్శించుకునేందుకైతే. బోనం అంటే అమ్మవారికి పెట్టే భోజనం అని దాని అర్థం. ఆ తల్లిని ఆషాఢ మాసంలో ఇంటి ఆడపడుచుగా భావించి ఆ అమ్మకి తృప్తిగా కడుపు నింపినట్లయితే కనుక ఆ తల్లి మన కోరిన కోరికల్ని
తప్పక నెరవేరుస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకనే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. గోల్కొండ కోటలో కొలినటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవారికి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల ప్రారంభమైన తర్వాత నుంచి ఇటు సికింద్రాబాద్, ఆ తర్వాత లాల్ దర్వాజాలో ఉత్సవాలు నిర్వహించి లాల్ దర్వాజాలో అమ్మవారికి బోనాలు ముగవడంతో బోనాల మొత్తం క్రతువు అయితే పూర్తవుతుంది. ఇక ఈరోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళా కమిషన్ నుంచి నేరాల శారద, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకోగా మరి కొద్ది సేపటి క్రితమే మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. దాదాపు 5 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈసారి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. క్యూ లైన్ల సంఖ్య పెంచినప్పటికీ కూడా ఉదయం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం అనేది గమనాలి. ఇక ఈసారి ఏదైతే ఎవరు భక్తులు వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీగా బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు సీసీ కెమెరాలు, ఇక వీటితో పాటుగా ఎక్కువగా మహిళలు పాల్గొనే పండుగ కావడంతో ప్రత్యేకంగా మహిళల కోసం సివిల్ డ్రెస్సెస్లో కూడా పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగింది. ఇలా ఎవరు భక్తులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ క్యూ లైన్లు, మరోవైపు పటిష్టమైన బందోబస్తు మధ్య బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక ఆ అమ్మవారి ఆలయాన్ని సైతం బోనాల సందర్భంగా అత్యంత వైభవంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పూలతో అద్భుతంగా అలంకరించినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులందరినీ కూడా దర్శనానికి పంపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వీఐపీల కోసం ప్రత్యేకంగా ఈ యొక్క క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. సాధారణ భక్తుల కోసం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి వారి క్యూ లైన్లు తెలిపే విధంగా సైన్ బోర్డులు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మొత్తం ఈ రోజు దాదాపుగా 5 లక్షల మంది వరకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి బోనాలను అయితే ప్రారంభించడం జరిగింది. ఇక ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా అమ్మవారి బోనాల కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇక రేపు రంగం కార్యక్రమంతో సికింద్రాబాద్ లో బోనాల ఉత్సవాలు ముగినున్నాయి. మరోవైపు ఎవరైతే భక్తులు వస్తుంటారో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. श्री महाकालिकाये